నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 58వ శ్లోకము. జయశబ్దం నమశబ్దం శంఖశబ్దం చకారయేత్ విప్రేభ్యో యాచకేభ్యశ్చ విత్తమన్నం చ దీయతాం. మధ్య మధ్యన జయ జయ ఘోషలు, నమస్కార శబ్దములు, శంఖధ్వనులు చేయవలేను. బ్రాహ్మణులకు యాచకులకు ధనమును ఇయ్యవలేను, అన్నము పెట్టవలేను. 59వ శ్లోకము. విరక్తశ్చేద్ భవేత్ శ్రోత గీతా వాచ్యా పరేహని గృహస్థశ్చేత్తదా హోమః కర్తవ్యః కర్మశాంతయే. ప్రధాన శ్రోత వైరాగ్యవంతుడు అయినచో శాంతికర్మ నిమిత్తముగా మరుసటి దినమున గీతాపారాయణమును చేయవలేను. ఒకవేళ గృహస్థుడు అయినచో హవనము చేయవలేను. 60వ శ్లోకము. ప్రతి శ్లోకంతు జుహ్యాద్విధినా దశమస్య చ పాయసం మధుసర్పిశ్చ తిలాన్నాదిక సంయుతం. ఆ హోమ కార్యక్రమమును విధి విధానముగా నిర్వహింపవలేను. దశమస్కందమునందలి ఒక్కొక్క శ్లోకమును పఠించి స్వాహాకారముతో ఆహుతిని ఇయ్యవలేను. ఇందుకొరకు పాయసము, తేనె, నువ్వులు, అన్నము మున్నగు ద్రవ్యములను ఆహుతిగా సమర్పించవలేను. 61వ శ్లోకము. అథవా హవనం కుర్యాత్ గాయత్ర్యా సుసమాహితః తన్మయత్వాత్ పురాణస్య పరమస్య చ తత్వతః. లేదా తత్వతః అంటే నిజమునకు ఈ మహాపురాణమును గాయత్రీ స్వరూపమే అయినందున ఏకాగ్ర చిత్తమున గాయత్రి మంత్రము ద్వారా హోమమును చేయవలెను. ధన్యవాదములు.